రాజమండ్రికి 10 కిలోమీటర్ల దూరంలో కడియం ఉంటుంది. కడియం తర్వాత కడియపులంక అని వస్తుంది. అయితే ఇదంతా కడియంలో కూడా చాలా నర్సరీలు, అవన్నీ నర్సరీలే ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మామూలు మొక్కలు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి ఉంటాయి ఇవన్నీ. అయితే అన్ని మొక్కలు, గులాబీ మొక్కలు, నెక్స్ట్ పూల మొక్కలు, ఫ్రూట్స్, ఎగ్జాటిక్ ప్లాంట్స్ అన్నీ కావాలంటే అక్కడికి వెళ్ళాలి అంట. ఎవరో చెప్పారు, ఈ నర్సరీకి వెళ్ళండి, తక్కువ రేట్ వస్తాయని చెప్పారు. సరే అని వచ్చాము. దీని పేరు ఏంటో చెప్తాను, ఇదంతా చూపిస్తాను. చూడండి, ఇదంతా చామంతులు, అనేక రకాల చామంతులు. శీతాకాలం కదా, అన్ని రకాల చామంతులు ఇక్కడ దొరికాయి. అన్ని కలర్స్ ఉన్నాయి. చూడండి, రెడ్ కలర్, పింక్, పర్పుల్, వైట్, ఎల్లో, చిట్టి చామంతులు, అన్ని రకాల చామంతులు ఉన్నాయి. చూడండి, అది కాకుండా ఇంకా ఇక్కడ చాలా రకాల గులాబీలు, అన్ని రకాల గులాబీలు ఉన్నాయి. ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్, అన్ని రకాల ఫ్లవర్స్. ఇక్కడ దొరకని ఫ్లవర్స్ అంటే ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అంటే నీలగోరింట మొక్కలు, ఇంకా చాలా రకాలన్నమాట. లేని మొక్క అనేది లేదనమాట. అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ లోపల ఇండోర్ ప్లాంట్, షేడ్స్ కట్టారు ఎండ పడకుండా. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. చూస్తే కనుక ఇందులో మనకి చూడండి ఎన్నో రకాల ఎడీనియమ్స్. ఇవన్నీ బోగన్విల్లియా అన్నమాట. ఇవన్నీ మంచి మంచి కలర్స్తో, మల్టీ కలర్స్తో ఇవి చేశారు. పెద్ద పెద్ద కుండీల్లో వీటిని చేశారు. ఇక్కడ మనకి అంతా ఇది షాప్స్ అన్నమాట. లోపలే షాప్ ఉంటుంది, కుండీలు దొరుకుతుంది, సామాన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. టూల్స్ అంటే పనిముట్లు, మొక్కలకు ఉపయోగించే ప్రతి పనిముట్టు ఇందులో దొరుకుతాయి మనకి. మనం వేరే చోట ఏమీ కొనుక్కోవాల్సినది. మొక్కలు చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కుండీలు, రకరకాల కుండీలు, ఇంచెస్ని బట్టి 8 ఇంచెస్, 16, 24 అలాగా అన్ని రకాల కలర్స్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా కుండీలు ఉన్నాయి. అక్కడే దేనికి రేట్లు నిర్ణయించారు, అక్కడ పెట్టారు. అన్నీ తక్కువ రేట్లోనే ఉన్నాయి. మిగతా వాటిని పోలిస్తే ఇవి కొంచెం పర్లేదు, బాగున్నాయి. అయితే ఇందులో ఇక్కడే మనకి అన్ని రకాల వస్తువులు, ఇంకా మనకి మొక్కలకు సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడే లోపల షాప్ ఉంటుంది. షాప్లో దొరుకుతాయి. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్, ఇవన్నీ స్ట్రాబెర్రీస్కి ఉపయోగించే పాట్స్. ఇవన్నీ ఇవే స్ట్రాబెర్రీ వేస్తారన్నమాట వీటిల్లో. ఇంకా ఇందులో చూడండి సైజులు చూడండి, పెద్ద పెద్ద లోపల ఇండోర్ ప్లాంట్స్కి. ఇంకా మంచి టూల్స్ అనమాట. ఇవన్నీ తీసుకున్నాను నేను. ఈ టూల్స్, కత్తెర కంపల్సరీ మనకి ఇవి ఉండాలి. మొక్కలు పెంచుకునే వాళ్ళు ఈ మధ్య అందరూ టెర్రస్ గార్డెన్స్ అని పెంచుతున్నారు కదా, వాళ్ళకి ఈ టూల్స్ కంపల్సరీగా ఉండాలి. చూడండి, ఇది లోపల మట్టిని తవ్వడానికి, అది మట్టిని తీయడానికి ఉపయోగపడుతుంది. కత్తెర ఉండాలి కంపల్సరీ, ఎందుకంటే పెద్ద పెద్ద మొక్కలు కట్ చేయాలంటే కత్తెర ఉండాలి. ఇది స్ప్రేయర్, అంటే మనం ఏమన్నా మొక్కలకి ఈ పెస్టిసైడ్స్ ఇచ్చేటప్పుడు, వాటర్ ఇచ్చేటప్పుడు, అవన్నీ మందులు ఇచ్చేటప్పుడు ఆ స్ప్రేయర్ కంపల్సరీ ఉండాలి. ఇది తొలుకు లాంటిది అనమాట. ఇది మనం తవ్వడానికి, లోపల మట్టిని తీయడానికి ఉపయోగపడుతుంది. కంపల్సరీ ఇవన్నీ ఇవి నీడ్ అనమాట, కంపల్సరీ ఉండాలి. చూడండి అన్ని రకాల వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఇది పార్ లాంటిది, ఇది కూడా. ఇంకా మనకి గ్లౌజెస్, పెద్ద పెద్ద కత్తెరలు ఉంటాయి. ఇదే షాప్, అది లోపలే పెద్ద షాప్. చూడండి చక్కగా లవ్ సింబల్లో ప్లాంట్ని ఎలా తయారు చేశారు. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద మొక్కలు. ఇక్కడ 10 రూపాయల దగ్గర నుంచి 10 లక్షల వరకు మొక్కలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు అంత రేట్ అంటే ఇయర్స్ని బట్టి మొక్క రేటు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది చూడండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగా ఉన్నాయి. నేను కొన్ని మొక్కలు తీసుకున్నాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది స్ట్రాబెర్రీ, మామూలు చామంతి, మామూలు గులాబీ, అది 2 కలర్స్ తీసుకున్నాను. ఇది జీజీ ప్లాంట్,
ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇదో రకం ఇండోర్ ప్లాంట్. నెక్స్ట్ చాలా మొక్కలు తీసుకున్నాను, 20 మొక్కల దాకా తీసుకున్నాను. ఇవి చూడండి, 2 రకాల మందారాలు, చాలా తక్కువ, 40 రూపాయల మొక్క, చిన్నవి అన్నమాట. ఇవన్నీ చూడండి, యాపిల్ మొక్క తీసుకున్నాను, చూద్దాం బతుకుతుందో లేదు. ఇంకా ఇందులో అన్ని రకాల మొక్కలు వేసుకున్నాను. వాళ్ళు ఒక మనిషిని ఇస్తారు, వాళ్ళు ఒక ట్రాలీ వేసుకొని మన వెనకాల వస్తారనమాట. వాళ్ళు మన నచ్చినవి అన్నీ వాళ్ళే తీసుకొస్తారు, మనం ఎక్కర్లొద్దు బరువు. ఇదిగో సత్యనారాయణ నర్సరీ అన్నమాట. ఇక్కడ మేము మొక్కలు తీసుకునేది హైవేకి పక్కనే ఉంటుంది, రావులపాలెం దగ్గర వెళ్ళే రోడ్లో పక్కన సత్యనారాయణ నర్సరీ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, రకరకాల గులాబీలు, అసలు లేని ఫ్రూట్ మొక్క లేదు, లేని ఫ్లవర్ మొక్క లేదు. ఫ్రూట్స్ మొక్కలు కూడా చక్కగా తక్కువ రేటు చాలా బాగున్నది. చాలా బాగుంది ఇక్కడ షాపింగ్ అనేది. కొన్ని మొక్కలు తీసుకుని ఇక్కడ వచ్చేసాము. అయితే ఇక్కడ ప్లాంట్స్లో చాలా బాగున్నాయి, ఫ్రెష్గా, నీట్గా, చాలా చక్కగా. ఇంకా చూస్తే చాలా హ్యాపీగా ఉంది, పెద్ద పెద్ద మొక్కలు. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.